అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కొత్త బాంబు పేల్చారు. పౌరసత్వం, బెర్త్ టూరిజంపై కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న బిగ్ మూవ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? భారతీయులకు మళ్లీ కష్టాలు తప్పవా? ట్రంప్ డెసిషన్ వెనుక ఆంతర్యం ఏంటి? విదేశీయుల పిల్లలకు జన్మతహా లభించే అమెరికా సిటిజన్షిప్ ను పరిమితం చేయడంతో పాటు బర్త్ టూరిజం ను పూర్తిగా నిషేధిస్తూ ట్రంప్ కొత్తగా 2 సంచలనాత్మక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలు కలిగిన వారి పిల్లలు అమెరికాలో జన్మిస్తే వారిని అమెరికన్లుగానే పరిగణించాలని నెల రోజుల క్రితం అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ట్రంప్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ వీగిపోయినప్పటికీ వెనక్కి తగ్గని ట్రంప్ కొత్త ఉత్తర్వుల రూపంలో మళ్లీ లీగల్ వ్యూహాన్ని అమలు చేయడంతో అమెరికాలో నివసిస్తోన్న విదేశీయుల్లో టెన్షన్ మొదలైంది. ఈ కొత్త ఉత్తర్వులతో అమెరికాలోని విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త కష్టమనే చెప్పాలి. 1868లో ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టేవారందరికీ, అంటే వారి తల్లిదండ్రులు ఆ దేశంలో అక్రమంగా లేదా తాత్కాలికంగా ఉంటున్నా సరే, ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది. అయితే గురువారం ట్రంప్ సంతకం చేసిన ఒక ఉత్తర్వు వాణిజ్యపరమైన బర్త్ టూరిజంలో పాల్గొనే వారిని లక్ష్యంగా చేసుకుని వారికి దేశంలోకి ప్రవేశాన్ని నిరాకరించే ప్రయత్నం చేస్తుంది. కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఉద్దేశంతో ప్రసవ సమయానికి వీసాలపై అమెరికాకు వచ్చే వ్యవహారాన్ని చట్టవిరుద్ధం చేస్తూ అలాంటి యత్నాలను అడ్డుకోవాలని ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో స్పష్టం చేశారు. దీని ప్రకారం జన్మతహా పౌరసత్వం లభించడంపై పరిమితులు అమల్లోకి వస్తే ఏటా అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై ప్రభావం ఉంటుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోని వలసదారులపై, ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగ వీసాలు H-1B, L-1 పై, అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయ కుటుంబాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. అక్కడ జన్మించే తమ పిల్లలకు ఇకపై నేరుగా అమెరికన్ పౌరసత్వం రాకపోవచ్చనే ఆందోళన వారిలో మళ్లీ మొదలైంది. అయితే ట్రంప్ సంతకం చేసిన ఈ కొత్త ఉత్తర్వులు కూడా త్వరలోనే అమెరికా న్యాయస్థానాల్లో వీగిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు.